సో చూడండి, మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనం పెట్టే ఎంబ్రియోస్ కానీ మనం చేసే ఐవీఎఫ్ కానీ సక్సెస్ అవ్వట్లేదు ఎందుకు అని చాలా మంది మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే హ్యావ్ ది క్వశ్చన్స్. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ డాక్టర్ ఫజ్లున్ నిసా, గైనకాలజిస్ట్, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, హీరా ఫర్టిలిటీ సెంటర్, క్లినికల్ హెడ్, టోలీ చౌకీ అండ్ శంషాబాద్. సో ఎందుకు అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ టు ప్రెడిక్ట్ ద ఎంబ్రియో క్వాలిటీ వచ్చేసి మన ఎగ్ అండ్ స్పర్మ్. ఈ రెండు కలిస్తే ఒక మంచి 8 సెల్ ఆర్ బ్లాస్టోసిస్ట్ అని పెడతాం మనం. 8 సెల్ అంటే ఇది వచ్చేసి డే 3 ఎంబ్రియో అండ్ డే 5 ఎంబ్రియో వచ్చేసి బ్లాస్టోసిస్ట్ అంటాం. సో ఇవేంటంటే ఈక్వల్ గా 2 సెల్ నుంచి 4 సెల్, 4 సెల్ నుంచి 8 సెల్, 8 సెల్ నుంచి బ్లాస్టోసిస్ట్ అంటే అబౌట్ ఒక 100 సెల్ స్ట్రక్చర్ అది. సో ఇట్లా పెరిగింది అంటే ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఎంబ్రియో అని. సో ఆ వెరీ గుడ్ ఎంబ్రియోని పెట్టినాక కూడా మనకి ఎందుకు, వాట్ ఆర్ ద కాజెస్, సమ్ టైమ్స్ ఎందుకు అవి అతుక్కోట్లేదు. సో చూడండి, మనకి బయట కనిపించడానికి ఎంబ్రియో చాలా బాగున్నా మోస్ట్ ఆఫ్ ద టైం ఈ ఎంబ్రియో ఏదైతే ఇంప్లాంట్ అవ్వలేదో దానికి జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి. సో అంటే ఒక నార్మల్ గా హెల్దీ ఎంబ్రియోలో వచ్చేసి 46 క్రోమోజోమ్స్ ఉంటాయి. 46, 23 ఫ్రమ్ మదర్ అండ్ 23 ఫ్రమ్ ద ఫాదర్. సో మిక్స్ అండ్ మ్యాచింగ్ లో ఎప్పుడైతే డివైడ్ అవుతుంటాయో సెల్స్, అవి మిస్ అండ్ మ్యాచ్ అయినప్పుడు 46 బదులు సమ్ టైమ్స్ ఇట్ విల్ బి 48 ఆర్ 45 ఆర్ 44, యూ డోంట్ నో, సమ్ కైండ్ ఆఫ్ అబ్నార్మాలిటీ వెన్ దే ఆర్ క్లీవేజ్ ఎంబ్రియోస్. అంటే ఎప్పుడైతే అవి డివైడ్ అవుతాయో అప్పుడు ప్రాబ్లం అవ్వచ్చు. సో మోస్ట్ ఇంపార్టెంట్ వే టు ప్రెడిక్ట్ అంటే ఒక మంచి గుడ్ లుకింగ్ ఎంబ్రియో కూడా ఇంప్లాంట్ అవ్వలేదు అంటే మనం ఒక జెనెటిక్ టెస్టింగ్ అని చేస్తాం. దిస్ ఇస్ కాల్డ్ అస్ ప్రీ జెనెటిక్ టెస్టింగ్. ఈ ప్రీ జెనెటిక్ టెస్టింగ్ లో ఏంటి అంటే మనకి ఒక ఎంబ్రియో అనేది నార్మలా అబ్నార్మలా అనేది తెలుస్తుంది. సో ప్రెడిక్టబుల్ గా ఒక 2 ఎంబ్రియోస్ తీసుకొని మనం చాలా బాగున్న ఎంబ్రియోస్ ఇచ్చి తీసుకొని వి విల్ సెండ్ ఇట్ ఫర్ టెస్టింగ్. సో ఈ టెస్టింగ్ ఎటువంటి వాళ్ళలో అంటే రిపీటెడ్ మిస్క్యారేజెస్ అవుతుంటాయి కొంతమందికి, అంటే 2 times 3 times అతుక్కోవడం మళ్ళీ మిస్క్యారేజ్ అయిపోవడం ఇలాంటి వాళ్ళలో. అలానే రిపీటెడ్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్, ఒక 3 IVFs కూడా ఫెయిల్ అయి ఉంటాయి వాళ్ళకి. అంటే మిగతాదంతా మనము ఎక్స్క్లూడ్ చేసేసుకోవాలంటే ఎండోమెట్రియం బాగుంది, స్పర్మ్ బాగుంది, అన్ని బాగున్నాయి అయినా కూడా అవ్వట్లేదు అంటే రిపీటెడ్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అంటాం అనమాట దాన్ని. అంటే ఐవీఎఫ్స్ మళ్ళీ కూడా వాళ్ళకి ఫెయిల్ అవుతుంటాయి. సో దానికోసము. అండ్ అలానే చూసుకుంటే ఎల్డర్లీ ఉమెన్, మోర్ దాన్ 38 years ఉన్న వాళ్ళలో ఖచ్చితంగా ఈ టెస్ట్ చేసుకుంటే అబ్నార్మల్ సెల్స్, మనకి ఎగ్ ఏజ్ పెరిగే కొద్దీ అబ్నార్మల్ సెల్స్ రావడం అనేది ఎక్కువగా చూస్తాం మనం. సో ఇటువంటి వాళ్ళలో కూడా మనము పీజీటీ, ప్రీ జెనెటిక్ టెస్టింగ్ అనేది చేయించుకుంటే మనకి క్రోమోసోమ్స్ అనేది క్యారియోటైపికల్ గా కరెక్ట్ గా ఉన్నాయా లేదా, యూప్లాయిడ్ నెంబర్ అంటే పర్ఫెక్ట్ క్రోమోసోమ్స్ 46 ఉన్నాయా లేదా అనేది మనకు తెలుస్తుంది. సో 46XX ఆర్ 46XY వాట్ ఎవర్ ఇట్ ఇస్, అది పర్ఫెక్ట్లీ డివైడింగ్ సెల్స్, డిఎన్ఏలో ఏమైనా ప్రాబ్లం ఉన్నాయా, క్రోమోజోమ్స్ లో ఏమైనా అబ్నార్మాలిటీ ఉన్నదా అనేది మనకి ఈ టెస్ట్ ద్వారా బాగా తెలుస్తుంది. అండ్ అలానే రిపీటెడ్ మిస్క్యారేజెస్ అయిన వాళ్ళకి, ఎల్డర్లీ వాళ్ళకి ఇది చాలా చాలా ఉపయోగపడే టెస్ట్ అనమాట. సో దిట్ ఇస్ సింగిల్ మోస్ట్ ప్రెడిక్టింగ్. అంటే క్రోమోజోమ్స్ అన్ని బాగుండి గర్భసంచి కూడా బాగుంది అంటే మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అండ్ ఇంప్లాంటేషన్ అయ్యే ఛాన్సెస్ 60% అరౌండ్ ఉంటాయి. లేదు గర్భసంచి సోసోగా ఉండి ఎగ్స్ కూడా చాలా, ఒక్కొక్కసారి ఎంబ్రియోస్ చాలా బాగుండి ఎగ్స్ గర్భసంచి సోసోగా ఉన్నప్పుడు కూడా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రెడిక్టర్ ఆఫ్ యువర్ ప్రెగ్నెన్సీ ఇస్ ద క్వాలిటీ ఆఫ్ యువర్ ఎంబ్రియోస్. అండ్ అలానే అది ఒక చంక్ అయితే, ఇంకో చంక్ వచ్చేసి మీ ఎండోమెట్రియం అంటే మీ గర్భసంచి పొర ఎలా ఉంది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా మంచి ఎంబ్రియోస్ ఉంటాయి, గర్భసంచి బాగాలేదు అంటే అది తీసుకోలేదు, అది అతుక్కోలేదు అనమాట. సో ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ లైక్ ద ప్రెడిక్టర్స్ ఆఫ్ యువర్ ఇంప్లాంటేషన్. అంటే సక్సెస్ఫుల్ గా ఒక ఎంబ్రియో అనేది స్టిక్ అయిందా లేదా అని చూస్తాం. అండ్ అలానే ఎంబ్రియో క్వాలిటీ పెరగడానికి లైఫ్ స్టైల్ చేంజెస్, కొన్ని మెడిసిన్స్ అన్ని కూడా ఇస్తాం. బట్ ద సింగిల్ మోస్ట్ ప్రెడిక్టర్ ఆఫ్ యువర్ ఎగ్ క్వాలిటీ ఈజ్ యువర్ ఏజ్. 40 దాటింది అంటే వాళ్ళకి మిస్క్యారేజెస్ ఇంకా అబ్నార్మల్ ఎగ్స్ వచ్చే, ఎంబ్రియోస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అనమాట. సో అర్థమైంది కదా. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ హీరా ఫర్టిలిటీ. ఈ ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళకి పాస్ చేయండి.